చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్ దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డ్ ప్లేట్స్, కార్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండగా దర్శి నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభమై ఎక్కడ ఏ నలుగురు కలిసినా రాజకీయాన్ని గురించే ముచ్చటించుకుంటున్నారు. ఇప్పటికే దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డిని అధిష్టానం ప్రకటించగా ఒక్క నిమిషం కూడా ఆయన వృధా చేయకుండా బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకై ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తూ ముందుకు సాగుతుండగా అందరూ గమనిస్తూ ముచ్చటించుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తెలుగుదేశం జనసేన పొత్తులో దర్శి స్థానం తెలుగుదేశం పార్టీకా లేక జనసేనకు దక్కుతుందా అనే ప్రశ్నే అందరికీ జవాబు దొరకనిదిగా మిగిలిపోయింది. జనసేన పార్టీ నుంచి తనకే దర్శి సీటు ఖచ్చితంగా దక్కుతుందని ధీమాగా ఇటీవల వచ్చిన గరికపాటి వెంకట్ చెబుతుండటంతో పాటుగా అందుకు తగినట్లుగానే కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహిస్తుండటంతో జనం కూడా టికెట్ గరికపాటికే కాబోలు అన్నట్లుగా కూడా అనుకుంటున్నారు. ప్రముఖ న్యాయవాది వరికోటి నాగరాజు అలాగే ఇన్ఛార్జి బొట్టుకు రమేష్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా పలువురు వారి అభిమానులు అనుకోవటం కూడా వినిపిస్తుంది. ఇది ఇలా ఉంటే వైఎస్ఆర్ పార్టీలో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి సీటు కానీ ఒంగోలు ఎంపీ సీటు కానీ పొందలేకపోయినా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే తన రాజకీయ ప్రయాణాన్ని ఎటు కొనసాగిస్తారోనని కూడా పలువురు మధ్య చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు మాత్రం వైఎస్ఆర్సీపీ అధిష్టానం తనకు న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే మీడియా సమావేశంలో ఇటీవల చెప్పటం జరగ్గా ఆయన వైసీపీలోనే కొనసాగవచ్చుననే సంకేతాలు తెలుస్తున్నాయి. కానీ అదును చూసి జనసేనలో కానీ టీడీపీలో కానీ ఎమ్మెల్యే చేరి టికెట్ సాధించి దర్శిలో పోటీ చేయవచ్చునేమోనని కూడా పలువురు అనుకోవటం వినిపిస్తుంది. కానీ ముళ్లమూరు యువగలం యాత్రలో నారా లోకేష్ దర్శి ఎమ్మెల్యేను కలెక్షన్ గోపాల్ అని విమర్శించటం జరగ్గా దానికి ఎమ్మెల్యే స్పందించి నారా లోకేష్పై ధీటుగానే విమర్శలు కురిపించటం అందరికీ తెలిసిన విషయమే కాగా ఇదిలా ఉండగానే కనిగిరి సభలో కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు తీవ్ర స్వరంతో దర్శి ఎమ్మెల్యేను విమర్శించటం కూడా పెద్ద చర్చ అయింది. ఈ పరిస్థితులు నెలకొనగా ఎమ్మెల్యేకు టీడీపీలో టికెట్ ఎంతవరకు అవకాశం ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇక జనసేనలో టికెట్కు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావుకు అవకాశం ఉంటుందా అనే విషయాన్ని జనం అనుకుంటుండగా ఎమ్మెల్యే జనసేనలో చేరతారా అనేది కూడా కొందరికి అనుమానాస్పద విషయమే అయ్యింది. ఇక దర్శి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు పేరును కూడా టీడీపీ వైపుగా ప్రజలు చర్చించుకోవటం కూడా వినిపిస్తుంది. సిద్ధా టీడీపీ వచ్చే విషయంలో సిద్ధా రావచ్చు రాకపోవచ్చునని ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ మారితే మాగుంట రాఘవరెడ్డికి దర్శి టికెట్ దక్కవచ్చునని మరికొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్ని పరిస్థితులు దర్శి నియోజకవర్గంలో నెలకొనటంతో ప్రజలకు జవాబు దొరకని ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. ఈ ఉత్కంఠతకు తెరపడేది ఎప్పుడో మరి.